నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. అనునిత్యం ఆధ్యాత్మిక దీప్తిని ప్రకాశింపజేసే ధర్మ సందేహాలు కార్యక్రమం ఈరోజు నాగల చవితి ప్రత్యేకంతో మీ ముందుకొచ్చింది. మన భారతీయ సంప్రదాయంలో నాగ ఆరాధనకు విశేషమైన ప్రాముఖ్యం ఉంది. ప్రాచీన కాలం నుంచి హైందవ సంస్కృతితో పాటు జైన బౌద్ధ మతాల్లో కూడా సర్ప ఆరాధన అనేది విశేషంగా ఉంది. అయితే ప్రకృతిని ఆరాధించటం మన సంప్రదాయం. దానికి అనుగుణంగానే ఈ నాగల చవితి రోజు సర్పాలను అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అయితే ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి, అలాగే ఏ కార్యక్రమాలు చేయాలి, ఏవేవి చేయకూడదు అన్నదానికి సంబంధించి సవివరంగా మనకు తెలియజేయడానికి మనతో పాటున్నారు సంస్కృతం, ఆంగ్ల భాషా పండితులు, ప్రముఖ రచయిత, అలాగే లలితా సహస్రనామ వ్యాఖ్యాత డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. అనంతపురం నుంచి దీపక్ కుమార్ రాస్తున్నారు. నాగుల చవితి విశిష్టత ఏమిటి, ఈ పండుగ రోజున ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రాచీనుల గొప్పదనం ఏమిటంటే, ఒక రావి చెట్టు ఉందనుకోమా, దీనికి ప్రదక్షిణం చెయ్యాలి అంటారు. ఓ ఎద్దుందనుకో, దీనికి అలంకరణ చేయాలి సంక్రాంతి నాడు అంటారు. ఓ ఆవు ఉందనుకో, గో పూజ చేయాలి, దీనికి గోదానం చేయాలి అంటారు. ప్రకృతిలో కనిపించేటటువంటి ప్రతి వస్తువుని, ప్రతి జంతువుని కూడా గౌరవంగా చూసే విధానాన్ని నేర్పింది మన ధర్మశాస్త్రం. హైందవ ధర్మశాస్త్రం అలా నేర్పింది కాబట్టే మనకి పాము కాటు వేసి ప్రాణం తీసేది కూడా ఆరాధించదగినటువంటి ఒక అమోఘమైన ప్రాణిగానే మనకు అనిపిస్తుంది. బాగా ఆలోచించుకోవాలి. నత్తల్ని చంపుకున్నాం, పీతల్ని చంపుకున్నాం, ఇంకా చిన్నమైనటువంటి పిచ్చుకలు పాపం ఏం చేసాయి, వాటిని సెల్ ఫోన్ టవర్లు పుణ్యమాని ఈ విజ్ఞాన శాస్త్రం ద్వారా ఎంత అజ్ఞానం బుద్ధి నిండా పెరగాలో అంతా పెంచుకుని మొత్తం అన్నీ నాశనం చేసుకుని జీవ వైవిధ్య సదస్సు అని భజన చేసుకున్నాం కదా. పూర్వులు ఈ దృష్టి కలిగిన వాళ్ళు కాబట్టే జీవ వైవిధ్యం అంటే వివిధమైనటువంటి జీవులు ఏమున్నాయో అన్నిటినీ రక్షించాలని చెప్పారు. కుక్కకి మెడలో గారెల దండని వేయడం ఎంత ఆశ్చర్యం! అది భైరవ పూజ అన్నారు. ఎందుకని? దాని విధానం కూడా, దానివల్ల కూడా కొంత అవసరం మనకుంది అని ప్రతి చోట. సరే, అలా ఉంచితే నాగుల చవితి వ్యవసాయదారులు అనేటటువంటి వాళ్ళు ముఖ్యంగా పొలాల్లో పనిచేస్తూ ఉంటారు. పొలాలు గట్లుంటాయి, ఆ పొలం చదునుగా ఉండే నేలకి గట్టుకి మధ్యలో బొర్రులు ఉంటాయి, కన్నాలంటారు. ఆ కన్నాలోకి ఎలకలు ఎడతాయి. ఆ ఎలకల్ని లోపలికి వెళ్ళి తినేవి పాములు. ఎలకలు కానీ అలాగే పొలం మీద విడువబడితే పాముల బాధ లేకుండా మనకి తినటానికి తిండి గింజలనంతగా మొత్తం తినేస్తాయి. ఆ ఎలకలని సంహరించేందుకు అతి ముఖ్యమైనటువంటి ప్రాణిగా భగవంతుడు ఈ పాములను సృష్టి చేశాడు. ఆ పాముల్ని కర్షకులు అంటే రైతులైన వాళ్ళు చూసి, అబ్బో ఇది కాటేస్తుంది అనుకో, దాన్ని అలా చంపేశారనుకో పాముల్ని, ఆ ఎలకలు మిగిలిపోతాయి, సంతానం, పంట ఉండదు. అంచేత ఏం చేశారంటే ప్రాచీనులు, పాములంటే కర్షకులకి భయం లేకుండా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించారు. నాగుల చవితి అని ఒకటి పెట్టి ఈ చతుర్థి రోజున పాములన్నిటికీ పూజ చేయాలి అన్నారు. వాళ్ళ తెలివితేటలు చూడండి. సంసారాన్ని కలిపే ఆలోచనే ప్రాచీనులు తప్ప విడగొట్టేటటువంటి ఊహలు వాళ్ళకి లేవమ్మా. అంచేత ఏం చేశారు, తోకనీది తొక్కితే పాముని ప్రార్థించడం, తోకనీది తొక్కితే తనవాడే అనుకో, నడున్నీది తొక్కితే నావాడే అనుకో. పాటలమ్మ నాగుల చవితి రోజున పుట్ట దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళందరూ కూడా తమ భర్తలతో వెళ్ళి, మా ఆయన నీ తోక తొక్కాడు అనుకో, తొలగి పారిపో, లేకపోతే తనవాడే అని అనుకో. పొరపాటును మా ఆయన నడుము తొక్కాడు అనుకో, నావాడేలే అని అనుకో. ఒకవేళ పడగని తొక్కాడని అనుకో, పగ మాత్రం ఏమాత్రం పట్టకుండా నాకు సంబంధించిన పక్కవాడే అని అనుకో. మొత్తానికి మమ్మల్ని రక్షిస్తూ ఎలకల్ని తింటూ మాకు పంట వచ్చేలా చెయ్యని ప్రార్థిస్తూ పాములతో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకునే
అమోఘమైనటువంటి పండుగ నాగుల చవితి. ఇంకో రహస్యం కూడా ఉంది. ఏ కార్తీక మాసంలో ఈ పండుగ వస్తుందో ఆ తరువాత వచ్చేటటువంటిది మాసం ఏదైతే ఉందో వాటిలో చలి పెరుగుతూ పెడుతుంది. తర్వాత మార్గశిరం పుష్యం ఇంకా చలి పెరిగిపోతుంది, మంచు కూడా వస్తుంది. ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండడానికి ఏది మంచిదని ఆయుర్వేద శాస్త్రరీత్యా వాళ్ళు ఆలోచించి బెల్లాన్ని నువ్వుల్ని కలిపి చిమ్మిలి అని ఏర్పాటు చేస్తారు ఆడవాళ్ళు. ఆ చిమ్మిలి ఉండలు ఆరోగ్యానికి ఎంతైనా మంచిది. ఆయుర్వేదంలో పేనస ప్రతిష్యాయ అని రోగం ఉంది. అంటే ముక్కలా కారిపోతూ ఉండడం, కళ్ళ నుంచి నీళ్లు కారుతూ ఉండడం, జలుబు చేయడం, విపరీతమైన బరువుగా ఉండడం, ఇవి లేకుండా ఉండడానికి ఈ బెల్లాన్ని నువ్వుల్ని కలిపిన మిశ్రమాన్ని బాగా నూరి అంత చిన్న చిన్న ఉండలుగా చేసి ఇది నాగులకి బాగా ఇష్టం అని నివేదన చేస్తారు. నిజంగా పాము తినదు, అది మన కోసం పెట్టింది. కాబట్టి నాగుల చవితిలో ఆరోగ్య రహస్యం ఉంది. ఆ ప్రాణితో అనుబంధాన్ని పెంచుకోవడం ఉంటుంది. సామాజికంగా ధాన్యాన్ని తెచ్చుకోగలిగిన స్థితిని ఈ పండగ మనకి నేర్పుతోంది. దీన్ని బహుళార్థ సాధకమైన ప్రయోజనాలు కలిగిన విధంగా ఓ పండుగని ప్రాచీనులు ఏర్పాటు చేశారు. మనం వాటిని ఆచరించకపోయినట్టయితే నష్టపోయేది మనమే. ఈ చిమ్మిల్ని తినాం, వైద్యుడి దగ్గరికి వెళ్తాం, ఆ పాముతో అనుబంధాన్ని పెంచుకోలేదు, మొత్తం ఎలకలన్నీ కూడా విజృంభిస్తాయి, పంట లేకుండా పోతుంది, నష్టపోయేది మనం. ప్రాచీన విధానాన్ని ఆదరిస్తే ఉండే లాభం, దాన్ని తృణీకరిస్తే వచ్చేటటువంటి నష్టం ఇప్పుడిప్పుడు మెల్లిగా మనకు అర్థమవుతుంది. ఇంకా బాగా అర్థం అవ్వాలి, అందుకే ఈ కార్యక్రమాలు. అయితే పాలు, అరటిపళ్ళు, ఇలా చలివిడి ఇవి కూడా పెడతారు కదండి, అవి తినవు కదా, మరి ఇవన్నీ పెట్టడం? మంచి మాట. ఆవు పాలని రోజు మనం తాగుతూ ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉంటామో చెప్పేటటువంటి పరోక్షమైన పండుగ నాగుల చవితి. మనం ఇటు ఎక్కువ గేదె పాలను తాగుతాం. అటు ఒక్కసారి ఉత్తర ప్రాంతానికి వెళితే అందరూ ఆవు పాలే. వాళ్ళు ఎంత బలశాలులుగా రోగ నిరోధక శక్తి ఉన్న వాళ్ళుగానే ఉంటారు చూడండి. మన వైపు అంత శక్తి ఉండదు. ఆవుకున్నటువంటి శక్తి అది, గేదె పాలకు ఉండేటటువంటి శక్తి లేనితనం ఇది. ఆవు పాలు పల్చగా ఉంటాయి, గేదె పాలు బాగా చిక్కగా తెల్లగా కనిపిస్తాయి. ఏది బాగా కనిపిస్తుందో అది శరీరానికి హానికరం, ఏది సరిగా కనిపించడం లేదో అది శరీరానికి ఆరోగ్యకరం. ఔషధం ఉంటుంది, చేదుగా, కారంగా, ఒగరుగా, అదో రకంగా ఉంటుంది. కానీ అది ఔషధం, శరీరానికి మంచి చేసేది. తీయగా ఉండే తీపి అనారోగ్యకరం. అంచేత ఆవు పాలని తాగడం వల్ల వచ్చే లాభం కూడా పరోక్షంగా మనకి చెప్పే అమోఘమైన పండుగ నాగుల చవితి. ఆ రోజున పుట్టలో పాలు పోయడము అంటే నిజంగా పాము ఉంటే ఎవరు పోయారు. పాము లేకుండా పోసే ప్రయోజనం ఏమిటి? అది నీకు నువ్వుగా ఇదిగోనయ్యా ఈ 2 నెలల పాటు ఆవు పాలని తాగు, ఆవు పాలతో వచ్చినటువంటి పెరుగునే, ఆవు పాలతో వచ్చిన మజ్జిగనే, ఆవు పాలతో వచ్చిన నేతిని వాడు ఆరోగ్యం నీకు సుఖంగా ఉంటుంది, అనారోగ్యపు బారికి పడవు అని చెప్పడంలో అమోఘమైనటువంటి పండుగ మనకి.